చంద్రబాబు ప్రభుత్వం అవినీతి చేస్తుంది అని సాక్షి పత్రిక చెప్తున్నమాట. దాన్ని చూద్దాం. అమరావతి ముసుగులో దోచుకో పంచుకో తినుకో అనే పద్ధతిగా చేస్తుందని సాక్షి పత్రిక రాసుకుంటుందన్నమాట. రాజధాని అమరావతి నిర్మాణ పనుల నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు ప్రజాధనాన్ని దోచుకో పంచుకో తినుకో అనే రీతిలో ప్రభుత్వ పెద్దలతో ఈనాడు బంధం కొనసాగుతుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారని, చంద్రబాబు సర్కార్ అవినీతి అక్రమాలు కప్పిపుచ్చుతూ వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేలా తప్పుడు కథనాలను అధ్యయనంలో ఈనాడు అందేవిషయం చేయని గుర్తు చేస్తున్నారు. ఎన్టీ రామారావు 1995లో వెన్నుపోటు పొడిచిన నాటి నుంచి చంద్రబాబు గద్దెక్కే వరకు కుడి ఎడమల దండుగా నిలిచింది రామోజీ రావుని అందరికీ తెలిసిన రాష్ట్రాన్ని. ఇక ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా విస్మరించి ప్రజాధనం దోపిడీకి పచ్చజెండా ఊపుతున్నారని, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 22 నెలల్లోనే ఈనాడు కిరణ్ వియ్యంకుడు రాయలరావుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్ సంస్థకు రాజధానిలోని 13 ప్యాకేజీలు, పోలవరం ఎడమ కాలువలోని 1 ప్యాకేజీ, హద్రీ నివాపులో 3 ప్యాకేజీలు కలిపి మొత్తం 17 ప్యాకేజీల్లోని దాదాపుగా 6,859 కోట్ల విలువైన పనులు, జీఎస్టీ, సెండ్రిజీ, న్యాక్ వంటి పన్నులు అదనంగా కట్టబెట్టింది గవర్నమెంట్. ఇందులో 10% అంటే దాదాపుగా 685 కోట్లు రాయల్ రఘుకు మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద ప్రభుత్వం చెల్లించిందని, దీనికి నీకెంత నాకెంత అంటే పంచుకు తిన్నారని సాక్షి రాసుకొచ్చిందన్నమాట. రాజధానిలోని 2014-15లో ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా కాజేసిన భూమి ధరలు పెంచుకోవడం కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, హడ్కో లాంటి సంస్థల నుంచి చంద్రబాబు సర్కారు అధిక వడ్డీలకు 47,387 కోట్లు అప్పు చేస్తుందని కూడా సాక్షి పేపర్ రాసుకొస్తుందన్నమాట. ఈనాడు కిరణ్ విజయంకు చెందిన ఆర్వీఆర్ కన్స్ట్రక్షన్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ చేపట్టిన పనుల్లోని 4 ప్యాకేజీలు విలువ దాదాపుగా 2,813 కోట్లు, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చేపట్టిన పనుల్లోని 3,218 కోట్ల విలువైన 9 ప్యాకేజీలు వేరేసి 6,037 కోట్లతో 13 ప్యాకేజీలు కట్టబెట్టారని, అంతేకాక మొబిలైజ్ అడ్వాన్స్ కింద 600 కోట్లకు చెల్లించారని, ఈ పనులు అంచనా వేయి పెంచడమే ద్వారా భారీ ఎత్తున లబ్ధి చేకూర్చారని, ఈనాడు కిరణ్ బంధువులు భారీ స్థాయిలో లబ్ధి చేకూరనుందని, ఈ దోపిడీలో వాటాదారు కావాల్సి అమరావతి అద్భుతంగా నిర్మిస్తున్నట్టు చంద్రబాబును ఎల్లో మీడియాకి ఇచ్చిందని రాసుకొచ్చారన్నమాట. వీటన్ని పనులు తీసుకుంటే ఆర్వీఆర్ ప్రాజెక్టు భారీ ఎత్తున ప్రజాదాన్ని దోచిపెట్టారని స్పష్టం అవుతుందని సాక్షి పేపర్ చెప్తారన్నమాట. ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్కి పనులు అప్పించి 2 ఏళ్ళు పూర్తి చేయాలని టెండర్లో పెట్టిన నిబంధన. కానీ వారి సంవత్సరం అప్పించిన పనులు ఇప్పటికీ ఆధార పూర్తింది, కానీ 10% పనులు కూడా పూర్తి చేయాల్సిన దాఖలాలు లేవని చెప్తున్నారన్నమాట. అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణకు చదరపు అడుగుకి 11,000 నుంచి 14,000 చొప్పున కాంట్రాక్టులకు అప్పగించారు. పైగా రిస్క్ కూడా ఉచితంగా ఇస్తున్నారు. అంటే చదరపు అడుగుకి 14 నుంచి 11,000 రూపాయలు కాంట్రాక్ట్ చొప్పున చెప్తున్నారు అన్నమాట. కానీ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ మహానగరంలో 5 స్టార్ వసతులతో చదరపు అడుగు నిర్మాణానికి 4,500 రూపాయలకి చదరపు అడుగు నిర్మిస్తుంటే హైదరాబాద్, బెంగళూరులోని, అమరావతిలోని 11,000 నుంచి 14,000కి కాంట్రాక్ట్కి అప్పగించారన్నమాట. ఇక 6 వరుసల జాతీయ రహదారులకు కిలోమీటర్కి 20 కోట్లు చెప్పి నేషనల్ హైవేస్ అథారిటీ ఇండియా నిర్మిస్తుంది. కానీ రాజధానిలో అదే తరహా రోడ్ల నిర్మాణానికి కిలోమీటర్కి 53 కోట్ల వంతు కాంట్రాక్ట్కి అప్పగించారు. దీన్ని బట్టి చూస్తే రాజధాని నిర్మాణ పనుల్లో భారీ అవినీతి చోటు చేసుకుని ఇంజనీరింగ్ నిపుణులు, మేధావులు, విద్యావంతులు ఆదాయం వ్యక్తం చేస్తున్నమాట. అలాగే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిధాను కార్డాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని 20 కోట్లు ఖర్చు చేస్తే స్వల్పకాల మహానగరంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెంది గ్రోత్ ఇంజిన్ అవుతుందని, ఈ ప్రతిపాదన ఆచరణాత్మకంగా ఉంటే విద్యార్థులు, మేధావులు, ఆర్థికవేత్తలు ప్రశంసిస్తారని, దీన్ని అన్ని వర్గాల మధ్య లభించే అందరికీ మేలని చెప్తారన్నమాట. ఇప్పుడు అమరావతి నిర్మాణానికి తాగునీరుకి, రోడ్లకి, విద్యుత్, డ్రైనేజీ లాంటికే 2 లక్షల కోట్లు అవసరం అవుతుందన్నమాట. ఇది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు, కానీ మావిగానికి 20,000 కోట్లతోటి దీన్ని పూర్తి చేయొచ్చు అన్నమాట. పోలవరంలోని 81 కోట్ల పనిని 307 కోట్లకు అప్పగించారని కూడా సాక్షి రాసుకుంటుంది అన్నమాట. పోలవరం ప్రాజెక్టు అన్నకాలంలో 5A ప్యాకేజీల్లో కూడా నవోదయం జరిగాయని రాసుకున్నాం. అలాగే హద్రీనివాల్ లైనింగ్లో కూడా 520 కోట్ల పనులు ఆర్వీ చేతికి అప్పగించారని, ఈ విధంగా చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారని సాక్షి మీడియా రాసుకొని వస్తుంది అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు,
ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.